స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గీత కులాల వారికి ఆరాధ్యుడని గౌడ, శెట్టిబల్జ, శ్రీసేన, ఈత, ఈడిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డిరాజు అన్నారు. ఈ సందర్భంగా రెడ్డిరాజు మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేసినప్పుడు కళ్ళు ఆల్కహాల్ కాదని, కళ్ళులో అనేకమైన మినరల్స్ ఉంటాయని నిరూపించి కళ్ళు నిషేధించకుండా చేశారని గుర్తు చేశారు. కళ్ళును నిషేధించకుండా నిరాహార దీక్ష చేయడమే కాకుండా జైలుకు కూడా వెళ్లారని అన్నారు. గీత కులాల వృత్తిని కాపాడడం ద్వారా వారికి అన్నం పెట్టిన మహానీయుడు గౌతు లచ్చన్న అని అన్నారు. గీత కులాల వారికి గౌతు లచ్చన్న చిరస్మరణీయులని అన్నారు. ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ గుడ్డిగ రవి మాట్లాడుతూ గీత కులాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, కురగంటి సతీష్, గేడి అన్నపూర్ణరాజు, నరాల రమణమూర్తి, బొల్లా శ్రీనివాస్, సూరంపూడి అప్పారావు, సంసాని ప్రసాద్, ఆనెం చిన్న, చింతపల్లి మోహన్, టేకుమూడి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. గౌతు లచ్చన్న గారు వర్ధంతి సందర్భంగా మరి మిత్రులందరూ కూడా చాలామంది ఎండకి తీవ్రానికి కొంచెం ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే వెళ్ళటం జరిగింది. మహానుభావుడు గీత కార్మికుల ఒక్క మాటలో చెప్పాలంటే గీత కార్మికులకు అన్నం పెట్టిన దేవుడు. మద్యాన్ని నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించేస్తే నా జాతి నోటి దగ్గర కూడు కొడతారా అని చెప్పేసి నిరాహారదీక్షలు కూర్చుని జైలుకి వెళ్ళిన మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి అదే టైంలో వాళ్ళ భార్య కూడా నిరాహారదీక్షలో కూర్చుని గుంటూరులో వేలాది మందితోటి కార్యక్రమాన్ని చేపట్టేటప్పటికి అల్లకొల్లల కింద అయిపోయి గీత కార్మికులంతా కూడా ఆకలి బాధతోటి పొలికేకలు వేసుకుంటూ వ్యవహారం చేసేటప్పటికి గవర్నమెంట్ దిగొచ్చింది. ఈ గవర్నమెంట్ దిగొచ్చి లచ్చన్న గారిని రిలీజ్ చేసి ఏంటి మీ కోరిక, మీకేం కావాలని అడిగితే నాకు ఏ కోరిక అక్కర్లేదు, మాకేమి మీరు ఇవ్వక్కర్లేదు ఊరికనే, మా గీత కుల వృత్తిని మాకు అప్పచెప్పండి, దాంట్లో ఆల్కహాల్ లేదు, ఆరోగ్యమైన పదార్థాలు ఉన్నాయి, కావాలని నేను నిరూపణ చేస్తాను, రొట్టెల్లో కలుస్తుంది, దానివల్ల జాండూస్ కూడా తగ్గుతాయని చెప్పేసి కళ్ళు ధర ఈత కళ్ళు వల్ల ఆయన నిరూపణ చేసి మళ్ళీ జాతికి మళ్ళీ తిరిగి అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి గారు, పుడిపూడి ప్రభాకర్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా బాలగౌడ్ గారు, దేవేంద్ర గౌడ్ గారు అందరూ కలిపి ఈయన్ని రాష్ట్ర అధ్యక్షులుగా గౌడ, శెట్టిబల్జ, వీడిగా శ్రీసేన ఈతకి అధ్యక్షులుగా ఆయన్ని నిలబెట్టుకోవడం కూడా జరిగింది. ఆయన మరి అటువంటి మహానుభావుడు ఈవేళ మా కులంలో పుట్టడం మా అదృష్టం. కానీ ఏంటంటే కాల ప్రభావంలో మరి ఆయన వయసు ప్రభావం మీద ఆయన కాలం చేశారు. అటువంటి మహానుభావులు మళ్ళీ ఇలాంటి భూమి మీద పుడతారో లేదో మాకు తెలియదు. కానీ ఆ మహానుభావుడికి మరి గౌడ, శెట్టిబల్జ, వీడిగా శ్రీసేన ఈత సంఘీయులందరి తరపున మహానుభావుడికి నివాళులు అర్పించుకుంటూ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర గౌడ, శెట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్వాతంత్రంలోని ఆనాడు పోరాటం చేసినటువంటి వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం కూడా పాటుపడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా గీత కులాలకు సంబంధించి
ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ సేవలు కానీ మరి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. మరి ముఖ్యంగా ఆయన గీత కులాలన్నీ కూడా కలిసి ఉండాలన్నట్టు కోరుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ గీత కులాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ.